హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమణ గౌడ్ కరెంట్ అఫైర్స్. ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఆగస్టు 21, 22 తేదీల్లో పోలాండ్ పర్యటన ముగించుకొని ట్రైన్ ఫోర్స్ 1 అని పిలుచుకునే ప్రత్యేకమైన ట్రైన్లో ఆగస్టు 23వ తేదీన ఉక్రెయిన్ రాజధాని కీవ్కు చేరుకున్నారు. భారత ప్రధాని ఒకరు ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి. 1991లో యుఎస్ఎస్ఆర్ నుండి విడిపోయిన ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన విషయం మనందరికీ తెలిసిందే. 2022 ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేటికి కొనసాగుతున్న ఈ సమయంలో భారత ప్రధాని ఉక్రెయిన్లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీతో ప్రత్యేకంగా సమావేశం కావడం జరిగింది. ఈ సందర్భంగా యుద్ధం ముగింపుకు అవకాశం ఉన్న మార్గాలతో పాటు వాణిజ్యం, రక్షణ, ఆరోగ్య సేవలు, ఔషధాలు, వ్యవసాయం, విద్య వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి విస్తృత చర్చలు జరగడం జరిగింది. అంతకుముందు కీవ్లోని ఓయాసిస్ ఆఫ్ పీస్ పార్క్లో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించారు.